ఒకడొచ్చి హీరోకి సూపర్ పవర్స్ ఉంటాయి అంటాడు, ఇంకోడొచ్చి సినిమాలో విలన్ డాన్లీ అంటాడు, ఇంకోడొచ్చి రీసెంట్ గా ఈ సినిమాలో ప్రభాస్ గారికి గాడ్ ఫాదర్ లాగా చిరంజీవి గారు అయితే యాక్ట్ చేస్తున్నారని మరొక కొత్త రూమర్ అయితే లేపారన్నమాట. ఫస్ట్ రెండు పక్కన పెడితే మూడో రూమర్ ఏదైతే ఉందో అదైతే ఊహించుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగుంటదంటే సందీప్ రెడ్డి వంగా గారు మెగాస్టార్ చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్ అనమాట. అందులోను ఈ సినిమాలో హీరోగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అయిన మన ప్రభాస్ గారికి గాడ్ ఫాదర్ రోల్ చిరంజీవి గారు కనపడితే వాళ్ళిద్దరూ అలా పక్క పక్కన నడుచుకుంటూ వస్తా ఉంటే ఆ ఆరానే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది. చూసే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కాదనమాట, ఇంకేయో వస్తా ఉంటాయి. కానీ ఊహ ఎంత బాగున్నా సరే అది కేవలం ఊహ మాత్రమే. చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో ఎటువంటి రోల్ అయితే చేయట్లేదు. ఇంకా అప్పట్లో వరుణ్ తేజ్ గారు కూడా ఈ సినిమాలో విలన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారనే రూమర్ కూడా చాలా అంటే చాలా వైరల్ గా అయితే మారింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు ఈ స్పిరిట్ సినిమాని రాసినోడు, రాబోయే రోజుల్లో తీసేవాడు ఏం చెప్పాడంటే ఒకసారి మీరే వినండి. స్పిరిట్ ఇట్లా ఏమండి గారు? స్పిరిట్ ఈజ్ అబౌట్ సిన్సియర్ కాప్. ఎలాబొరేట్ చేస్తావు? ఇంతే అర్థమైంది కదా. స్పిరిట్ సినిమా ఒక సిన్సియర్ కాప్ యొక్క స్టోరీ. నేనైతే ఈ స్పిరిట్ సినిమా కోసం చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నాను. కాసేపు మన ప్రభాస్ గారు అలాగే సందీప్ రెడ్డి వంగ కాంబోని అయితే పక్కన పెట్టండి. నేను ఎందుకు ఎక్సైటెడ్ గా ఉన్నానంటే ప్రభాస్ గారి కెరియర్ ని కనుక మీరు చూసుకుంటే మాస్ రోల్స్ ఆయన ఏమేం చేశాడు. బుజ్జిగాడ్ సినిమా అవ్వచ్చు, మిర్చి అవ్వచ్చు, ఛత్రపతి అవ్వచ్చు, రీసెంట్ గా వచ్చిన సలార్ అవ్వచ్చు, దాంట్లో మాస్ రోల్స్ అయితే ఇరక్కొట్టేశాడు. ఇంకా లవర్ బాయ్ గా డార్లింగ్ సినిమాలో మనం అయితే చూసాం. ఇంకా ఫ్యామిలీ మ్యాన్ లాగా ఇంకా మన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు అయితే చూసాం. ఇంకా జానపదంగా మన బాహుబలి సినిమాలు అయితే చూసాం. ఇంకా మైథలాజికల్ క్యారెక్టర్ లో కల్కి సినిమాలు అయితే చూసాం అనమాట. ఆయన కెరియర్ లో ఆల్మోస్ట్ అన్ని రోల్స్ అయితే చేసేసాడు. ఇంకా చెయ్యనిది ఏమైనా ఉందంటే అది పోలీస్ క్యారెక్టరే. నేను అనుకుంటా ఉండేవాడిని మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అందరూ కూడా ఎక్సెప్ట్ ప్రభాస్ గారిని పక్కన పెడితే మిగతా టైర్ 1 హీరోస్ అందరూ కూడా పోలీస్ క్యారెక్టర్స్ అయితే చేసేసారు. ఒకళ్ళిద్దరు అయితే 2-3 సార్లు అయితే చేశారనమాట. కానీ ప్రభాస్ గారి కట్అవుట్ అయితే మామూలుగా ఉండదు. అసలు అలాంటి కట్అవుట్ ని అయితే పక్కన పెట్టుకుని ఏ డైరెక్టర్ కూడా ఆయన పైన ఒక మంచి పోలీస్ స్టోరీని రాయలేదా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మెంటల్ నా కొడుకైతే ఈ స్టోరీని అయితే ఆయన కోసం అయితే రాసుకొచ్చాడు. అదే స్పిరిట్ సినిమా. మరి మామూలుగా ఉండదన్నమాట స్పిరిట్ సినిమా. ఒక రూత్లెస్ కాపు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రూత్లెస్ డైరెక్టర్ అనమాట. నిజంగా అదిరిపోద్ది కాంబో. ఇంకా ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి అనమాట. రేపు వీళ్ళు షూటింగ్ కి వెళ్లేపాటికి చాలా అంటే చాలా ఆర్ఆర్ స్కోర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఆ స్కోర్స్ నే వీళ్ళైతే పెట్టుకుని షూటింగ్ అయితే చేయబోతున్నారు డిసెంబర్ నుండి. ఇలాగే నాకు తెలిసి చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, స్పిరిట్ సినిమా కోసం అయితే చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ స్పిరిట్ సినిమా రావడానికంటే ముందు ప్రభాస్ గారివి 2 సినిమాలు అయితే రిలీజ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. ఒకటి మన రాజాసాబ్ సినిమా, ఇంకోటి ఫౌజీ సినిమా అనమాట. 2 సినిమాల షూటింగ్లు కూడా ఇంకా అవ్వలేదు. రాజాసాబ్ సినిమానేమో కొన్ని ప్యాచ్ వరకు అలాగే సాంగ్స్ అయితే షూటింగ్ అయితే చెయ్యాలి. ఇంకా ఫౌజీ అయితే ఇంకా 40% పైనే ఉందన్నమాట. డిసెంబర్ కల్లా ఫౌజీని అయితే అవజేసుకుని దాని తర్వాత ఓన్లీ స్పిరిట్ సినిమా పైనే ప్రభాస్ గారు అయితే కాన్సన్ట్రేట్ అయితే చేయబోతున్నారు. మరి అదనమాట మ్యాటర్. అర్థమైందిగా. ఒక సిన్సియర్ కాప్ స్టోరీని అయితే మనం అయితే స్పిరిట్ సినిమాలో అయితే చూడబోతున్నాం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. సరే మరి ఇంక లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.